వచ్చే పై తుపాకీ రాముడు రానివచ్చ మహారాజా. హే అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టికి వచ్చిండు తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండు మన రఘునందన్ అన్న. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని అన్నకు పెడదాం పోటు. నమస్తే రఘన్న అన్నా, ఓకేనా? మైకు పనిచేస్తుందా? జర చూడురా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది. అవునా అన్న? పుంజుకుంటుందా అనులా? ఏమో మరి నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. ఏం లేదన్నా, మీరు ఆ బీఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకురంట కదా, వాళ్ళ క్యాండిడేట్లని ఇక అలకటోళ్ళని పెట్టిరంట. అదే నేను అంటలేను అన్నావు, అగో ఆ చెయ్యి పార్టీలు అంటారు దొరవు. గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఊకో అన్న, ఇప్పటికి కూడా ఎట్లున్న గరీబోళ్ళు గట్లనే ఉన్నారు అన్న. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ గరీబోళ్ళని ఎవ్వరు దేకరన్నా, దేకరు అంతే. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు. పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004 అన్నా, మరి మీరు మన పక్క రాష్ట్రం ఆంధ్రలతోని పొత్తు పెట్టుకురుగా. అమ్మో, మీరు పెట్టుకుంటే తప్పు కాదు కానీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే తప్ప ఏమన్నా? ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తు ఉందా? అదే అన్న, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లా మీరు ఆ బీఆర్ఎస్ పార్టీలతోని పొత్తు పెట్టుకురంట కదా, అగో దాని గురించి మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసేటోళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు. అదే అన్న, మరి మీరు ఏ పార్టీ సేవలు చేస్తున్నారు ప్రజలకని చెయ్యి పార్టీ వాళ్ళు గులాబీ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్న. అయినా నేను ఒకటి అడుగుతాను, ఒకటి కాకపోతే 100 అడిగన్నా చెప్పనికే ఈ తుపాకి రాముడు సిద్ధంగా ఉన్నాడు. మరి హరీష్ రావు అనేటైన బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే, తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావు. అంటే ఈ లెక్క మీద చూస్తే నీకు హరీష్ అన్నకు సోపతి మంచిగానే ఉన్నట్టుంది. అరే నేను మర్చిపోయినా, మీ అందరూ చుట్టాలే కదన్నా. ఓకే అన్న, చెప్పు. ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనపడాలి, టీఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వాళ్ళే మాట్లాడిస్తారు. అంటే యు మీన్ ఇగో సారు వీళ్ళే కదా కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే, ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది, విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఇన్న రానుల్లా కవితక్క కొత్త పార్టీ పెడుతుందని గట్టిగా చెప్తున్నాడు రఘునందన్ అన్న. మరి చూడాలి, కవితక్క అంటే కేఆర్ఎస్ అంటే కవిత రాష్ట్ర సమితి అని పెడుతుందా, లేకపోతే ఏం పార్టీ పెడుతుందో చూడాలి. ఇక వారసత్వ పంచాయతీ, పైసల పంచాయతీ, రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్ని అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయతీ. ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది. ఏమైందో మీకు తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి. పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది? అధికారం కోసం పంచాయతీ, సీట్ల కోసం పంచాయతీ, నోట్ల కోసం పంచాయతీ, ఇంకేముంటుందని అంటే. అయ్యా ఇక పక్క రాష్ట్రాల సంగతి నీకు ఎందుకు అయ్యా, ఇక పోయిరా దొరా, పోయిరా. థ్యాంక్ యూ. చూసిరు కదా అనుల్లా, రగన్న రఫ్ ఆడించిన మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా, నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి.